హాయ్ అండి. ఇదిగో కరివేపాకు పొడి చేస్తున్నా. ఇగో ముందు కడిగేసి ఇగో వాటర్ లేకుండా ఆరబెట్టేసానండి. ఇగో వాటర్ అంతా పోయింది చూడండి. ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఇట్లా కడాయి పెట్టుకొని ముందుగా ఆయిల్ వేయాలండి. ఇదిగండి 4 స్పూన్లు శనగపప్పు అండి. ఇగో ఈ స్పూన్తో 4 స్పూన్లు వేసాను. ఎందుకండి ఇప్పుడు కొంచెం వేగింది. ఇప్పుడు మినపప్పు కూడా ఈ స్పూన్తో 4 స్పూన్లు వేసానండి. ఇది కూడా వేగాలి. ఎందుకంటే మినపప్పు శనగపప్పు కొంచెం వేగింది. ఇప్పుడు 3 స్పూన్లు ధనియాలు వేస్తున్నా. ఎందుకంటే 1/2 స్పూను మెంతులు, 1 స్పూన్ చిన్న స్పూన్తో జీలకర్ర మొత్తం వేగాలండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి. ఇది కూడా కొంచెం వేగాలి. ఇవంతా బాగా వేగాలండి. ఇదిగంటే కొంచెం పసుపు, అంతా బాగా వేగాలండి. కొంచెం ఇంగవండి, కొంచెం ఇంగ వేయాలి. ఇది కూడా కొంచెం వేగాలి. ఇదిగండి ఇది మొత్తం ఇలా వేగిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేయాలి. ఇదిగండి ఇదంతా తీస్తాం. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు ఎండుమిర్చి వేపాలండి. ఇదిగండి ఎండుమిర్చి కారం సరిపడగా వేసుకోవాలి. ఇదిగండి ఎండుమిర్చి ఇలాగ వేగిపోయినాయి, మరీ మాడకూడదు. ఇలాగ వేగిపోతే చాలు. ఇదిగండి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇదిగండి కరివేపాకు ఇప్పుడు వేస్తాను. ఇది బాగా ఆగాలండి. ఇదిగండి కరివేపాకు ఇలాగే వేగుతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఇది దొడ్డు ఉప్పు, అందుకే ఇప్పుడు వేస్తున్నా. ఏమైనా ఉప్పులో సెమ్మ ఉన్నా పోతుంది. కరివేపాకు కూడా బాగా వేగుతుందండి. సరిపడి ఉప్పు వేస్తున్నా. కరివేపాకుతో ఉప్పు కూడా వేగిపోద్దండి. ఇదిగండి ఆకు అంతా వేగిపోయింది. ఇలాగ పట్టుకుంటే ఇలాగ ఇరిగిపోతే వేగిపోయినట్టు అండి. ఆకు డ్రై అయిపోయింది చూడండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగండి చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఈ పప్పులన్నీ పట్టాలి. ఇదిగండి ఇది ఇట్లా మిక్సీ పెట్టినప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇదిగండి ఇట్లా మిక్సీ పెట్టిన తర్వాత ఇగో ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి లాస్ట్లో. ఇదిగండి ఎల్లుల్లిపాయ వేస్తాను. ఇది కూడా అంత ఎక్కువగా నలగలేదు, ముక్కలు ముక్కలుగా నలగా ఉండాలి. ఇదిగండి ఇట్లా మిక్సీ పట్టేసాం కదండి. ఇది కొంచెము వేడిగా ఉంది. మిక్సీ పట్టాం కదా, ఇప్పుడే చల్లగా అయిన తర్వాత ఇట్లాంటి జార్ చేసాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులే నిల్వ ఉంటుంది. రైస్లో, ఇడ్లీతో, దోశతో తినొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. కరివేపాకు ఉంటుంది కాబట్టి అండి సింపుల్గా చేసుకోవచ్చు కరివేపాకు పొడి. టేస్ట్ చాలా బాగుందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.